అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పుణెలో డిజిటల్ అరెస్ట్ మోసం. నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి 99 లక్షల రూపాయలు కొట్టేసిన సైబర్ ముఠా. పుణె సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ మోసాలను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సిబిఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ 62 ఏళ్ల రిటైర్డ్ ఎల్ఐసి అధికారిని నుంచి 99 లక్షల రూపాయలు కొట్టేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఈ మహిళకు డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నానని పరిచయం చేసుకున్న వ్యక్తి కాల్ చేశాడు. ఆమె ఆధార్ లింక్ మొబైల్ నంబర్ను మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించాడు. కొద్దిసేపటికి జార్జ్ మాథ్యూ అనే సీనియర్ పోలీసు అధికారిగా నటిస్తూ వీడియో కాల్ చేసి మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించాడు. నిర్మలా సీతారామన్ నకిలీ సంతకమున్న అరెస్ట్ వారెంట్ పంపి డిజిటల్ అరెస్టు చేశామని బెదిరించాడు. వాట్సాప్ కాల్ కట్ చేయకుండా దర్యాప్తు నిఘాలో ఉండాలని షరతు విధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలకు డబ్బు బదిలీ చేయమని ఆదేశించాడు. ఆందోళన చెందిన మహిళ 99 లక్షల రూపాయలు బదిలీ చేసింది. తర్వాత అతడిని సంప్రదించలేక మోసపోయారని గ్రహించి పుణె సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు బదిలీ అయిన ఖాతాలను గుర్తించి బ్లాక్ చేస్తున్నారు. సంబంధిత సమాచారం. ఇటీవల ముంబైలో 58 కోట్ల రూపాయలు డిజిటల్ అరెస్ట్ మోసం వెలుగులోకి వచ్చింది. హాంకాంగ్, చైనా, ఇండోనేషియాతో సంబంధాలున్న అంతర్జాతీయ నెట్వర్క్ ఈ మోసానికి సూత్రధారి. సిబిఐ, ఎడ్ అధికారులుగా నటిస్తూ వ్యాపారవేత్త నుంచి 58 కోట్ల రూపాయలు దోచుకున్నారు. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసింది. 2025లో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసులు భారీగా పెరిగాయి. ₹3 కోట్లకు పైగా నష్టం జరిగింది. సుప్రీంకోర్టు ఈ మోసాలపై సిబిఐకి దర్యాప్తు అప్పగించాలని ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సిబిఐ, ఎడ్, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. మనీ లాండరింగ్, అక్రమ కార్యకలాపాలు గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. అనుమాన ట్రాన్సాక్షన్లు ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. వాట్సాప్, బ్యాంకు యాప్లలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి. సీనియర్ సిటిజన్స్కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్లైన్ 14567 ఉపయోగించండి.